చాలా మంచి వ్యక్తి. ఆమె జీవితం చాలా కఠినంగా ఉన్నది. ఆమె భర్త ఒక తాగుబోతు. ఆమె అలాగే అతనితో సహించి జీవితం గడుపుచూ ఉన్నది. అతడు ఇట్లా నేను ఇవాళ ఏ వారం అబ్బా? ఓ, ఇవాళ గొర్రె బిడ్డల వారం కదా. అయితే ఇవాళ ఇది చర్చికి పోతుంది. మేరీ, ఏ మేరీ, వస్తున్నానండి. ఇంతసేపు పట్టిందా నీకు రావడానికి? క్షమించండి అండి. విషయం ఏంటండి? ఇవాళ ఆదివారం కదా. అయితే ఇవాళ నువ్వు మందిరానికి పోతావు కదా. పోతే పైన వాళ్ళే కానీ నేను ఆ చౌదరి హోటల్ దగ్గర ఉన్న ట్రిపుల్ వైన్స్కి పోతున్నా. సరేనండి. ఓ దేవా, హాయ్ రమా. నమస్తే రమ్మా. అరే, నాకు క్రైస్తవుల గురించి నాకు ప్రశ్న ఉందిరా. క్రైస్తవుల గురించా? నన్ను అడుగురా, నేను చెప్తా. క్రైస్తవులు అనేవారు ఈ సమాజంలో అసలు ఎవరున్నారా? వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. మందు తాగుడు, వాళ్ళ పేకాట, మళ్ళీ క్రైస్తవులని చలామణి అవుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారా. అవునా? ఎవరది? ఎవరో కాదురా, నా భార్యే. ఆమెను ఒకసారి ఒత్తిడికి గురి చేస్తే? నువ్వు ఆమెను ఎంత ఒత్తిడికి గురి చేసినా ఎంత నలిపినా ఒక నిజమైన క్రైస్తవురాలురా. అయితే మీ ఇంటికి పోదాం. పోదాంలే కానీ బగ్గా ఆయన వాళ్ళకి వేద్దాం. బగ్గా తలుపులు సన్నం ఇది కూడా అస్సలు అవతలు పడేద్దాం. పోదాం పారా. సరే పోదాం. మేరీ, ఏ మేరీ, మేరీ, వచ్చారండి. అలసిపోయినట్టున్నారు, వచ్చి కూర్చోండి. అదంతా నాది కానీ నాకు నా స్నేహితుడికి పోయి గుడ్లు తయారు చేసుకొని రా. సరేనండి. ఇది టైం నైట్ 12 గంటలకి. ఇది మేరీ, ఏ మేరీ, వస్తున్నానండి. మీరు నవ్వద్దు. ఇదిగోనండి. ఓ బుద్ధి లేనిదానా, ఇలానా నేను నిన్ను తయారు చేయమన్నాను. నాకు ఇలా నచ్చదని నీకు తెలియదా? ఏమండి, వాటిని తయారు చేయాలి. క్షమించండి అండి, ఇప్పుడు తయారు చేస్తాను. మేరీ, ఏ మేరీ, వస్తున్నానండి. ఇదిగోనండి మీరు అడిగిన ఆమ్లెట్. అసలు ఆమ్లెటేనా? క్షమించండి అండి. తలువరి గిరిపై ఆ సిలువ మ్రానుపై కారుచున్నది ఆ యేసుని ప్రేమ దారము. నా కోసమే, నా కోసమే. మేరీ, ఓ మేరీ, వర్తమానం సహోదరి చెప్పు. ఏంటి మీరు ఇట్లున్నావు నువ్వు? ఇంకెన్ని రోజులు ఈ తాగుబోతూ ఆయనతో ఉంటావు నువ్వు? ఆయన పైన పెత్తనం చేయడం రాదా నీకు? నా భర్తను చూడు, చిటిక వేస్తే ఏం పని చెప్పినా చేస్తాడు. ఏంటి సోదరి వర్తమానం అలా మాట్లాడుతున్నావు? మనకు వాక్యం ఇలా ఉన్నది కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వాళ్ళు ఎవరైనా అదేనైనట్లయితే వారు భయంతో కూడిన తమ పవిత్ర ప్రవర్తనను చూచి భార్యల నడవలు వలన రాబట్టవచ్చును ఉన్నది కదా సహోదరి. చూడు సహోదరి, నా భర్త ఎంత ఇబ్బంది పెట్టినా, నన్ను ఎంత విసిగించినా ఏదో ఒక రోజు నా భర్తను త్రాగు నుంచి విడిపిస్తాడని నాకు విశ్వాసం ఉన్నది. దేవుడు ఒక్కనే సిలువను సహించాను. అందరికీ ఒక సిలువ ఉన్నది, నాకు ఒక సిలువ ఉన్నది, నా భర్తయే. మరణం నన్ను స్వేచ్ఛగా పోనించినంత వరకు ఈ త్యాగపూరితమైన సిలువను నేను మోయలేను సహోదరి. సరే మేరీ, నాకు పని ఉంది, వెళ్తున్నాను. సరే సహోదరి. వాంబో, కొంచెం అయితే నా గురించి మొత్తం తెలిసిపోయేది. ఈమె నాకంటే పరిశుద్ధాత్మ పొందుకున్న స్త్రీ. చూసావారా
అవునరా, నేను ఎంతో మంది స్త్రీలను చూశాను కానీ నీ భార్య లాంటి నిజమైన క్రైస్తవురాలు నేను చూడలేదురా. ఈమె నిజంగా నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడకుండా పరిశుద్ధాత్మ పొందుకున్న స్త్రీ వల్లే ఉన్నది. అవునరా, ఈమె నిజమైన క్రైస్తవురాలు, పరిశుద్ధాత్మ పొందుకున్న స్త్రీ. ఈమె నమ్ముకున్న దేవుడు ఆమె కొరకే కాక మన కొరకులో కూడా సిలువలో ప్రాణాన్ని ఇచ్చి మన పాపాలను ఆయన రక్తంతో కడిగాడురా. ఇప్పటి నుంచి మనం కూడా నీ భార్య వెళ్తున్న సంఘానికి వెళ్ళి మన పాపాలని విడిచిపెట్టి మన జీవితాన్ని దేవునికి సమర్పిద్దాం. సరేరా, బాయ్. మేరీ, వస్తున్నానండి. ఇప్పటి నుంచి నేను నా స్నేహితుడు నువ్వు వెళ్ళే సంఘానికి వస్తాము. సరేనండి. పద మేరీ, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా త్రాగబోతు భర్తను మార్చినందుకే కృతజ్ఞత స్తోత్రములు దేవా. ఆమేన్.